ఫ్యాక్ట్ న్యూస్ శ్రీకృష్ణ జన్మభూమి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని మధురలో ఉన్నటువంటి షాహీ ఈద్గా మసీద్లో సర్వే నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు అనుమతిచ్చింది. శ్రీకృష్ణ విరాజ్మాన్ తరపున దాఖలైన పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. షాహీ ఈద్గా మసీద్తో పాటు మధుర పరిసరాల్లో సర్వే చేసేందుకు 3 న్యాయవాదులను సర్వే కమిషనర్లుగా నియమించేందుకు ఆదేశాలు జారీ చేశారు. సర్వేలో అనుసరించాల్సిన విధి విధానాలను ఈ నెల 18న ఖరారు చేయనున్నట్టుగా అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. సర్వే ప్యానెల్లో ఎవరెవరు ఉండేది సోమవారం వెల్లడించే అవకాశాలున్నాయి. ఈ కేసు విచారణ సందర్భంగా మధుర జిల్లా కోర్టు నుంచి బదిలీ అయినటువంటి మొత్తం 18 పిటిషన్లను హైకోర్టు పరిశీలించింది. అడ్వకేట్ కమిషనర్తో సర్వే చేయించాలని దాఖలు చేసిన పిటిషన్పై హిందూ పక్షం తరపున విష్ణుశంకర్ జైన్ వాదనలు వినిపించారు. షాహీ ఈద్గా మసీదును 17వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. శ్రీకృష్ణుడి మందిరం కూలగొట్టి షాహీ ఈద్గా మసీదు నిర్మించారని హిందూ సేన ఎన్నో ఏళ్లుగా వాదిస్తోంది. సర్వే కోసం హిందూ సేనకు చెందినటువంటి విష్ణుగుప్తా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాస్తవాలు వెలుగు చూస్తాయని హిందూ సేన ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీకృష్ణ జన్మస్థలంలో మొత్తం 13.57 ఎకరాల భూమిపై హిందువులకే హక్కు కల్పించాలని హిందూ సేన పోరాటం చేస్తోంది. ఈ భూమిపై 1968లో సేవా సంస్థాన్ షాహీ ఈద్గా మసీద్ ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. నాటి ఒప్పందం ప్రకారం శ్రీకృష్ణ జన్మభూమికి 10.9 ఎకరాలు, మసీదుకు 2.6 ఎకరాలు కేటాయించారు.